హాయ్ హలో నమస్తే. నేను నాగవేణి. మీకు ఇంతవరకు ఎగ్జామ్స్ టిప్స్ చెప్తూ ఉన్నాను. మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, టైం మేనేజ్మెంటు, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఇవన్నీ. ఈరోజు ఎగ్జామ్ హాల్లోకి మీరు ఎంటర్ అయినాక ఏం చెయ్యాలి అనేది ఒక చిన్న టిప్ చెప్తాను. మీరు ముందు చెప్పినట్లుగా ముందు రోజే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. హాల్ టికెట్, పేపరు, పెన్సు, ప్యాడ్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. వాటర్ బాటిల్ ఖచ్చితంగా తీసుకెళ్ళండి. 15 నిమిషాల ముందు ఎగ్జామినేషన్ హాల్ దగ్గరికి వెళ్ళండి. మీరు మీ రూము, మీ సీటు చూసుకొని అక్కడ కూర్చొని ప్రశాంతంగా, మీకు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేదానికి ఇంకో 5 మినిట్స్ ఉంటుంది కదా, అప్పుడు కళ్ళు మూసుకొని డీప్ బ్రీత్ తీసుకొని నిదానంగా వదలండి. 4 సెకండ్లు తీసుకుంటే 6 సెకండ్లు వదలండి. అంటే 1 2 3 4 కౌంట్ పీలిస్తే 1 2 3 4 5 6 ఇలా ఒక 4-5 సార్లు చేయండి. అప్పుడు మీకు టెన్షన్ లేకుండా ఫ్రీగా ఉంటారు. తర్వాత క్వశ్చన్ పేపర్ తీసుకుని దాన్ని మొత్తం ఒకసారి చదవండి. మీకు ఏవి ఈజీగా అనిపిస్తాయో అవి రాయండి. రానివి అప్పటికి తాత్కాలికానికి పక్కన పెట్టి మళ్ళీ ట్రై చేయండి. మళ్ళీ రాకపోతే ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఒక డీప్ బ్రీత్ తీసుకొని ఇలాగే ఇంతకుముందు చెప్పినట్టుగా చేసి తర్వాత మొదలు పెట్టండి. టెన్షన్గా ఉంటే ఎటువంటి సమాధానాలు మీకు గుర్తుకు రావు. ప్రశాంతంగా ఉన్నప్పుడే అవి గుర్తుకొస్తాయి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా గుర్తు రాకపోతే వదిలేయండి, తర్వాత చేయండి. అప్పటికే గుర్తు రాకపోతే అప్పుడు వదిలేయండి, రెండోసారి అటెంప్ట్ చేయండి. అలా ప్రతి పేపరు లాంగ్ ఆన్సర్స్ అయినా మల్టిపుల్ చాయిస్ అయినా ఇలా ప్రయత్నించండి. ఖచ్చితంగా మంచిగా మీరు రాస్తారు, మంచి మార్కులు సాధిస్తారు. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్.